Hello everyone, welcome back to our channel Kalyani's Family Vlogs. ఈ వీడియోనైతే ఎప్పటి నుంచో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇది మనందరికీ చాలా ఇష్టమైన చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అన్నమాట. చిన్నపిల్లలు సమ్మర్ కోసం ఎలా అయితే వెయిట్ చేస్తారో, అంటే సెలవులు వస్తాయి కదా అని, అలాగే ఆడవాళ్ళంతా శ్రావణం కోసం వెయిట్ చేస్తారు కదా, మంచిగా షాపింగ్ చేసుకోవచ్చని. నా శ్రావణం షాపింగ్ అయితే రీసెంట్గానే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన నుంచి కూడా నేను వీడియోని పోస్ట్ చేద్దాం అనుకుంటూ కొంచెం ఆ బిజీలో కాస్త లేట్ అయింది. నేను యాక్చువల్గా శ్రావణం ఎంటర్ అవ్వక ముందే వీడియోని పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం లేట్ అయింది. చూస్తున్నారు కదా, ఈ శారీ వచ్చేసి ఇది పట్టు శారీ అనమాట. దీనిపైన ఈ మీనాకరీ వర్క్ అయితే వచ్చింది. శారీ అయితే చాలా బాగుంది. మంచి రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి వర్క్తో గ్రాండ్ లుక్ అయితే ఉన్నది. ఇది యాక్చువల్గా బ్రైడల్ కలెక్షన్ నుంచి ఈ శారీ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చూడడానికి ఆ కలరు, ఇంకా ఆ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. అలాగే మనకి బ్లౌజ్ కూడాను చాలా మంచి బ్లౌజ్ అయితే వచ్చింది. బ్లౌజ్ కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది కదా, మనం దీనిపైన కొంచెం మగ్గం వర్క్ కానీ చేయించుకుంటే మనకి ఈ శారీ అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి ఫంక్షన్స్కైనా సరే, మంచి పూజలు వ్రతాలు టైంలో చక్కగా వేసుకోవచ్చు. అలాగే వెయిట్ కూడా లైట్గానే ఉంది, మరి అంత వెయిట్ కూడా అనిపించట్లేదు. చూస్తున్నారు కదా, బార్డర్ అది ఎంత బాగా కనిపిస్తుందో. మరి ఈ శారీ యొక్క డీటెయిల్స్ ఏవైనా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. బ్లౌజ్ కూడా ఇక్కడ మనకి శారీలో ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే బార్డర్ తో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. గ్రీన్ కలర్ లో ఈ బార్డర్ తో వచ్చిన బ్లౌజ్, అది కూడా లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా కలర్ చూస్తున్నారా ఎంత షైనింగ్ ఉందో. ఇది మంచి గోల్డెన్ కలర్ అనమాట. అంటే లైట్ పీచ్ ఇంకా అలాగే గోల్డెన్ మిక్స్లో ఎలా ఉంటుందో, లైటింగ్స్లో అయితే షైనింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది శారీ. పళ్ళు కూడా చూశారు కదా ఎంత బాగుందో. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకు ఒక ఎమోషన్ కదా. అంటే ఓన్లీ షాపింగ్ పరంగానే కాదు, చక్కగా ఆ పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, ఇంటి క్లీనింగ్ పనులు అన్నీ చేస్తుంటాము. కానీ ఫుల్ ఎనర్జెటిక్గానే ఉంటాము. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా కూడా ఏమీ అనిపించదు. అలాగే ఆ మంత్ మొత్తం కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది చాలా బాగా ఉంటుంది మన అందరి చుట్టూ. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఈ విషయాన్ని? చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఇదితో కామన్ కలర్ కాంబినేషనే, కానీ లుక్ అయితే చాలా బాగుంది. అలాగే దీని బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చింది. చూస్తున్నారు కదా, బార్డర్ పైన వర్క్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. అమ్మవారికి అంటే మనం శారీ డ్రేపింగ్ చేసి అమ్మవారిని కూర్చోపెట్టాలి అనుకుంటే ఇటువంటి శారీని సెలెక్ట్ చేసుకుంటే అచ్చు అమ్మవారి దిగి వచ్చి అలా కూర్చున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. నేనైతే ఈ శారీతో ఒక షార్ట్ వీడియోని కూడా పోస్ట్ చేశాను, దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చూస్తున్నారు కదా, దీనిపైన మనకి ఆ పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది వచ్చింది. బ్లౌజ్ చాలా ప్లెయిన్ గా ఉందన్నమాట. చిన్న బార్డర్ తో సింపుల్ గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. కానీ ఈ రోజుల్లో మనం ఇటువంటి బ్లౌజ్ కి చక్కగా మగ్గం వర్క్ అయితే చేయించేసుకుంటున్నాం కదా, అలా వర్క్ చేయించుకొని ఈ శారీని అయితే వేర్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఎటువంటి ఫంక్షన్స్ కైనా కూడా చక్కగా వేసుకోవచ్చు. కలర్ అది మంచి బ్రైట్ లుక్ అయితే వస్తుంది. అలాగే శారీ కూడా లైట్ వెయిట్లో రోజంతా వేర్ చేయడానికి ఈజీగా కంఫర్ట్గా కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇది నెక్స్ట్ శారీ అనమాట. ఇది కొంచెం చాలా అన్కామన్ కాంబినేషన్లా అనిపించింది. నేనైతే ఈ కాంబినేషన్లో శారీస్ నార్మల్గా చూడలేదు. నాకు అక్కడ చూసిన వెంటనే బాగా అనిపించి వెంటనే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మనకి పళ్ళు అలాగే బార్డర్ వచ్చేసి ఇలా పీచ్ కలర్లో వచ్చింది. ఇంకా కొంచెం లైట్ పర్పుల్ కలర్లో శారీ ఉంటుంది. శారీ మొత్తం ఇలా సిల్వర్ వర్క్ అయితే వచ్చింది. శారీ అయితే చాలా బాగుంది. ఆ వర్క్, బార్డరు, పళ్ళు పైన చూసారా ఎంత మంచి వర్క్ వచ్చిందో. అది కూడా చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇవంతా ఓన్లీ శ్రావణ మాసం అని మనం ఎన్ని షాపింగ్ చేసి ఎన్ని శారీస్ తీసుకున్నా, అలాగే శ్రావణ మాసంలో మనకి చాలా ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కదా. మాకు కూడా ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు, అలాగే గృహప్రవేశం, హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. చక్కగా మనకి శ్రావణ మాసము అలాగే ఫంక్షన్స్కి అన్నింటికి కూడా యూజ్ అవుతుందని చెప్పి ఆ శారీస్ అన్నీ కూడా ఒకేసారి తీసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ శారీ. ఇదైతే చాలా లో కాస్ట్ అనమాట, చాలా రీజనబుల్ ప్రైజు. అలాగే
చాలా లైట్ వెయిట్ అనమాట. అంటే మనకి ఆ శారీ వేసుకున్నట్టు కూడా అనిపించదు. ఈ శారీ వేసుకొని అంటే జర్నీస్‌లో అవని, ఏ ఫంక్షన్స్‌కి అవని వేసుకున్నా కూడా మనం రోజంతా కూడా చక్కగా ఉంటే కంఫర్ట్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ శారీతో ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే శారీకైతే చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. చూస్తున్నారా? దీనికి కాంబినేషన్‌గా ఈ సిల్వర్ కలర్‌లో బోర్డర్ అయితే ఉంది కదా! అలాగే మనకి బ్లౌజ్ కూడాను ఆ సిల్వర్ కలర్‌లోనే బ్లౌజ్ వచ్చింది. లైట్ చిన్న పువ్వులతో సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. నేనైతే ఈ పింక్ కలర్ బ్లౌజ్‌తో పేర్ చేసి వేసుకున్నాననమాట. చూస్తున్నారు కదా! ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బావుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి క్యాజువల్ శారీస్ అనమాట. మనం డైలీ వేర్ చేయడానికి. అంటే పూజ టైంలోనే మంచి శారీస్ వేసుకుంటాం కదా! పని చేసేటప్పుడు మనం పూజ ముందు లేదా శుక్రవారం రోజు కొత్త శారీస్ వేసుకోవాలి అనుకుంటే ఇంట్లో నార్మల్‌గా పని చేసుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటాయని ఇవి లైట్ వెయిట్ శారీస్ అనమాట. చూసారా? సింపుల్‌గా శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ వర్క్‌తో అలాగే చిన్న బోర్డర్‌తో ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకొక శారీ కూడా తీసుకున్నాను. ఒకటి ఇదొచ్చి డార్క్ గ్రీన్ కలర్ అనమాట. ఎక్కువగా శ్రావణంలో మనం గ్రీన్ కలర్‌నే ప్రిఫర్ చేస్తాం కదా! నెక్స్ట్ శారీ కూడా దీనికి కొంచెం సిమిలర్‌గానే ఉంటుంది. కానీ ఈ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్‌గా ఉందనమాట. క్లాత్ సాఫ్ట్‌గా ఉంది. అలాగే ఇది కూడా చాలా లైట్‌గా, కంఫర్ట్‌గా అంటే మనం ఇంటి పనులవి చేసుకునేటప్పుడు ఇటువంటి శారీ వేసుకున్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం చక్కగా పనులవి చేసుకోవచ్చు. మనకి ఈ మధ్య బాగా ట్రెండ్‌లో నడిచాయి కదా! టై అండ్ డై మల్టీ కలర్ ఆ శారీస్ అనమాట. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. చూపిస్తున్నాను కదా! అది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇంకా ఇదొక శారీ. నెక్స్ట్ ఇంకొక శారీ తీసుకున్నాను. అది అమ్మవారి కోసం అని ఏ కలర్ శారీ అయితే బాగుంటుందో మీరే కామెంట్ చేయండి. ఇది చూస్తున్నారు కదా! ఇది పింక్ కలర్ అనమాట. శారీ అంటే రోజ్ పింక్‌లో వస్తుంది. అలాగే దీని బార్డరు అలాగే బ్లౌజు చూస్తారా? లైట్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్‌లో అనిపిస్తుందనమాట. అంటే ఇది గ్రీన్ అని చెప్పలేము. అలాగే లైట్ బాటిల్ గ్రీన్ కాదు. కొంచెం బ్లూ షేడెడ్‌లోన బ్లౌజు అలాగే బార్డర్ వచ్చింది. పళ్ళు చూసారా ఎంత గ్రాండ్‌గా ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే శారీ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. అలాగే చాలా లైట్ వెయిట్. మనం అమ్మవారిని అలంకరించాలి అంటే ఇటువంటి శారీస్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇవి చక్కగా మనకి ఎలా కావాలంటే అలా కూర్చుంటాయి. చిన్నగా మడత పెట్టి చక్కగా అమ్మవారిని అయితే తయారు చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇదండి నా శ్రావణం శారీ షాపింగ్. అలాగే శ్రావణం పూజ కోసం నేను ఏ ఐటమ్స్ అయితే తీసుకున్నానో వాటన్నింటి వీడియోని కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ శారీస్లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో, దేని లింక్ మీకు కావాలో నాకు కామెంట్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.